వాళ్ళెవరు? మనకి నోమాన్స్ ఐలాండ్, బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి మధ్య ఉన్న నోమాన్స్ ఐలాండ్, తీన్ బేగా కారిడార్ ఆనుకునున్న 8 గ్రామాల ప్రజలు. వాళ్ళందరూ ఎవరు? హిందువులు. బ్రిటిష్ గవర్నమెంటు ఏం చెప్పింది అంతకుముందు? వాళ్ళు ఈ సర్వే చేసినప్పుడే వీళ్ళందరూ కూడా భారతదేశానికి చెందిన వాళ్ళని. మరి బంగ్లాదేశ్ ఎలా కలిపేసుకుంది? మన చేతకానితనం. మనమే వాళ్ళకి దువ్వుతాం. వాళ్ళకి బంగ్లా ముక్తి వాహిని అని పెట్టుకుంటే మనమే సపోర్ట్ చేస్తాం. మనమే పోరాటం చేస్తాం. మన సైనికులు కోల్పోతాం. వాళ్ళకి స్వాతంత్రం ఇప్పిస్తాం. ఇప్పుడు అదే బంగ్లాదేశ్ మన మీద కుట్ర పన్నుతోంది. ఒకసారి అంతే. మంచి కోసం వెళ్తే పాముకి పాలు పోస్తే కాటేయక కౌలించుకుంటుందా? బంగ్లాదేశ్ కూడా అదే చేస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ చేస్తున్నది ఏంటంటే, అయ్యా మీరు ఫెన్సింగ్ ఏమాకండి, మేము భారతీయులమే, మా అర్జీ పెట్టుకున్నాం ఆల్రెడీ, దీనికి సంబంధించి మా రిప్రజెంటేషన్ని కేంద్ర ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి అందజేయండి. అది వాళ్ళ అపీల్ అండ్ అర్జ్. ఎట్లా పోర్ట్రే అవుతోంది? తిరగబడుతున్న బంగ్లాదేశీయులు పోసుకుంటున్న భారత బిఎస్ఎఫ్. ఇది ఈ స్టోరీస్ అనమాట బయటకు వస్తున్నది. నెరేటివ్స్ చూడండి, మనం కళ్ళ ముందు చూసి జస్ట్ వెనకాల ఉన్న ఆ సౌండ్స్ అవన్నీ ఆపేసి జస్ట్ విజువల్ చూస్తే ఆ నెరేటివ్ కరెక్టే అనిపిస్తుంది. అంటే మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి, మనం చూసింది కూడా. వాస్తవం ఏంటి? 3 బిఘా కారిడార్ని ఆనుకున్న 8 గ్రామాలు భారతదేశంలో కలిపేసేయండి, మేము హిందువులము, వెస్ట్ బెంగాల్లో కలిపేసేయండి, మమ్మల్ని భారతీయులుగా గుర్తించండి. నెరేటివ్ బిల్డింగ్ ఎవరు చేస్తున్నారు? చైనా, పాకిస్తాన్. చేయిస్తున్నది ఎక్కడ? భారతదేశంలోని మీడియా చేత. మరి మనం ఏం చేస్తున్నాము? బిఎస్ఎఫ్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నాం. చేత కాకుండా నిష్క్రియాపరత్వంతో బిఎస్ఎఫ్